ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమస్తము సాధ్యమే. ఈ మధ్యన దేవుడు నాకు బయలుపరిచిన మర్మం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంటుంది: దేవుడు మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. దేవుడు అబ్రాము నుండి అబ్రహాముగా పేరు మార్చాడు. అబ్రహాము ఎప్పుడు తన పేరు పిలిచినా దాని అర్థం ఏంటి? నేను అనేక జనములకు తండ్రిని. మనం కూడా అలాగే పలకాలి. మీరు ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే కన్ఫెషన్స్ కనీసం 10 సార్లైనా చెప్పండి. అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. మీకు ఏ సమస్య ఉన్నా దేవుని వాగ్దానాన్ని పలకండి. సపోజ్ మీరు బలహీనతల్లో ఉన్నారు, యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని చెప్పండి. మీ పిల్లలు మాట వింటలేదు, మీ పిల్లలు చెడు వ్యసనాలకు బానిసయ్యారు, యేసు నామంలో మా పిల్లలు చెడు వ్యసనాల నుంచి విడుదల పొంది ఉన్నారు అని చెప్పండి. అలాగే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్నారు, యేసు నామంలో ఈ అప్పులన్నీ తీరిపోవునుగాక అని చెప్పండి. యేసు నామంలో మేము సమృద్ధిని పొందుకున్నాం అని పలకండి. విశ్వాసంతో పలకండి. అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. దేవుడు ఈ పరిచయకి ఇచ్చిన కన్ఫెషన్స్ యేసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము. యేసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుచున్నవి. యేసు నామంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము. ఆమెన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ టీవీ కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు. చూస్తున్న ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని మార్చుకోవాలి, మీ మాటకు లోబడాలి, గొప్ప కార్యాలు పొందుకోవాలి, అద్భుతమైన కార్యాలు పొందుకోవాలి. వారు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగున దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. జీవితం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మనకు సక్సెస్ వచ్చిందంటే మనం డేంజర్లో ఉన్నాం. మనం ఎక్కువగా ఆత్మలో ఎదగాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సక్సెస్ వచ్చినప్పుడు ఇంకెక్కువ మనం దేవుని పనికి ఇవ్వాలి. బైబిల్ ఏముంటుందంటే, ఎవరికైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తారు అని చెప్పి రాయబడి ఉంది. మీరు బైబిల్లో చూసినట్లయితే దావీదు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తను రాజు అయిన తర్వాత తను ఏం చేస్తాడు, దేవుడు ఎందుకు దావీదును అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు, రాజు అయిన తర్వాత కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడు. దావీదు వంశం నుంచి యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వస్తాడు. దావీదు వంశాన్ని తరతరాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడ చూసినా దేవుడు ఏం చెప్తాడంటే, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను అని చెప్పి బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. అదేంటో మనం లోతుగా పరిశీలిద్దాం. 1 సమూయేలు 22వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోకి తప్పించుకుని పోగా అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేరి. మీరు చూడండి దావీదు పరిస్థితి ఎలా ఉంది. సౌలు చంపేస్తానని చెప్పి బెదిరిస్తుంటే దావీదు పారిపోతాడు. పారిపోయి ఆయన గుహలో దాక్కుంటాడు. గుహలో దాక్కున్నప్పుడు తన దగ్గరికి ఇంచుమించు 400 మంది ఎవరు వస్తారంట? ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానముగా ఉండువారు, వాళ్ళంతా ఆయన దగ్గర కూడుకుంటారు. వాళ్ళందరికీ దావీదు అధిపతి అవుతాడు. ఇలా ఉన్న దావీదు పరిస్థితి, తన వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా మారిందో తెలుసా? 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 5 నుంచి 7 వరకు, 12 నుంచి 14 వరకు నేను చదువుతాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇజ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును
20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 30,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. మీరు చూడండి ఒకసారి, అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇబ్బంది గలవారంతా దావీదు దగ్గరికి వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు దేవుని పని కోసం, ఈ ఒక్క మాట వినండి, ఇది దావీదు ఇచ్చింది కాదు, దావీదు దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చింది. 10,000 మణుగుల బంగారము, 10,000 talents ఆఫ్ గోల్డ్. అసలు మనం విలువ కట్టలేం, 100 కోట్లలో ఉంటుంది. అంత మొత్తం వాళ్ళు దేవుని పనికి ఇచ్చేశారు. ఎందుకు వారి జీవితంలో ఇలా జరిగింది? ఎందుకు దావీదు సక్సెస్ అయ్యాడు? ఏంటి ఆ స్టోరీ? దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం ఎలా ఉండాలి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం గొప్పగా దేవుని కార్యాలు చేయాలి. మన ద్వారా దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మీరు చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు దావీదు గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడంటే, దావీదును నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అది దేవుడు దావీదు విషయంలో ఇచ్చిన సాక్ష్యం. మనం దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చడానికి ఇష్టపడితే ఉన్నతమైన స్థాయిలో ఉంటాం. దేవుని కాపుదల మనకు ఉంటుంది. మనం స్వార్థంగా మన ఇష్టాలని, మన జీవితం గురించి ఆలోచించుకుంటూ ఉంటే మనం అపవాదికి దొరికిపోతాం చాలాసార్లు. జాగ్రత్తగా వినండి, దావీదు దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చాడు. నువ్వు దేవుని ఉద్దేశాన్ని నెరవేరిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. నువ్వు స్వార్థంగా ఆలోచించుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడు, నీకు ఘనత ఇస్తాడు. దేవుడు అబ్రహాంతో అంటాడు, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఎవరి నామాన్ని గొప్ప చేస్తానన్నాడు? అబ్రహాము నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. అదేంటండి, మనం దేవుని నామాన్ని గొప్ప చేయాలగా అని మీరు అడగొచ్చు. దేవుడు ఎవరో తెలుసా? ఆయన మన తండ్రి. తండ్రి తన పిల్లలు గొప్పగా ఉండాలని ఆలోచిస్తారు. మీరు ఆలోచిస్తారు కదా, మీ పిల్లల గురించి ఏం ఆలోచిస్తారు? మా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి, మా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, మీరు ఆలోచిస్తారుగా. ఆయన పరలోకపు తండ్రి, ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తారు. మీరు దూరంగా ఉండి మతపరంగా ఆలోచించమాకండి. దేవునితో దగ్గర సహవాసం చేస్తే ఆయన మన తండ్రి. దేవుడు మన కోసం తన కుమారుణ్ణే ఇచ్చేశాడు. శ్రేష్టమైనది మన కోసం ఇచ్చేశాడు. మనలో ఏ ఒక్కరు నశించిపోకూడదు, మనం నశించిపోకూడదని తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు మిగతావి మనకి ఇవ్వడా? దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉంటే ఈ విషయం మనకు తెలుస్తుంది. దేవునికి దూరంగా ఉన్నామనుకో, ఏంటి అతన్ని మీరు గొప్ప చేస్తున్నారు, అతన్ని గొప్పగా చెప్తున్నారు అంటారు. మనమంతా దేవుణ్ణి గణపరచడానికే ఉన్నాం, దేవుని నామాన్ని గొప్ప చేయటానికే ఉన్నాం. దేవుని నామాన్ని ఎప్పుడు గొప్ప చేస్తాం? నువ్వు నిండా మునిగిపోయి సమస్యల్లో ఉంటే దేవుని నామం గొప్పగా ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది దేవుని నామం గొప్పగా? నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, నీ స్వార్థం పక్కన పెట్టేసి, నీ ఉద్దేశాలు పక్కన పెట్టేసి నువ్వు దేవుని ఉద్దేశాలని నెరవేరిస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఊహకందని విధంగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, మన పేరుని గొప్ప చేస్తాడు. ఎందుకంటే దేవుని పిల్లలం. మనం ఫలించుట వలన దేవుని నామం మహిమపరచబడుతుంది. మనం సమస్యలను జయించి బయటకు వచ్చినప్పుడు, మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. మనం ఊబిలో ఉండిపోయి స్వార్థంగా, ద్వేషంతో, అసూయతో ఉండిపోయి దేవుడు ఎవరు నన్ను ఆశీర్వదిస్తే, దేవుని కోసం ఎవరైనా గొప్ప పనులు చేస్తుంటే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితే దేవుని నామం మహిమపరచబడదు. దేవుని నామం ఎప్పుడు మహిమపరచబడుతుందంటే, మన ఉద్దేశాలు పక్కన పెట్టి మీరు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడండి. దేవుడు పక్షపాతి కాడు. మీరు దేవుని మాట వినటానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా చేస్తాడు. దేవుడు మీ ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
మనం అపవాది మాయలో పడకూడదు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు సర్వశక్తి గల దేవుడు. తన పిల్లలు మనం దేవుని మాట వింటలేదు కాబట్టి దేవుడు అనేక మందిని ఆశీర్వదించి వాళ్ళని గొప్పగా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. దేశాన్ని నడిపించడానికి నాయకులు కావాలి. ఈ ప్రపంచాన్ని నడిపించడానికి గొప్పవాళ్ళు కావాలి, గొప్ప మనసున్న వాళ్ళు కావాలి. బిజినెస్లు చేస్తూ లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. దేశాన్ని నడిపిస్తూ దేశాన్ని మంచి మార్గంలో ఉంచాలి. దేవుని పిల్లలు ఆయన మాట వింటలేదు. దేవుని పిల్లలు ఆయన మాట వింటలేదు కాబట్టి దేవుడు మిగతా వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. దేవుడు మిగతా వాళ్ళని దేశ నాయకులుగా చేస్తున్నారు. వాళ్ళు దేశాన్ని నడిపిస్తున్నారు. మనమేమో దేవుని గొప్పతనం తెలుసుకోవట్లా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవట్లా. కుంచుకుపోయిన స్వభావంతో, స్వార్థంతో ఆలోచిస్తూ ఎవరైనా పెద్దగా పరిచర్య చేస్తుంటే, ఎవరికైనా దేవుని కోసం గొప్ప పనులు చేస్తుంటే వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడుతూ, వాళ్ళ గురించి హీనంగా మాట్లాడుతున్నాం. ఒక్కసారి అలా మాట్లాడే వాళ్ళు మీరు ఎప్పుడైనా దేవుని పనికి ఇచ్చారా? మీరు ఎప్పుడైనా దేవుని పని చేశారా? మీ స్వార్థాన్ని పక్కన పెట్టి దేవుని మాట వినటానికి ఇష్టపడ్డారా? మీరు ఎంతమందికి సువార్త ప్రకటించారు? ఆలోచించండి. మనం దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఇష్టపడినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. నేను క్రైస్తవులో గమనించింది ఏంటంటే, కొంచెం ఉన్నత స్థాయిలోకి వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు, చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి అంతకు ముందు ఉన్నంతగా దేవుని మాట వింటలేదు. ఎక్కువగా విశ్వాసులు, దైవ సేవకులంటే ప్రార్థన చేస్తారు, దేవునిలో ఉంటారు. కానీ ఎక్కువ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోయి దేవుని మాట అసలు వింటలా. దావీదు ఏం చేస్తారో చూడండి. దావీదు యవన దశలో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు, దేవునిలో ఎదిగాడు. దేవుడు దావీదును రాజుగా చేశాడు. రాజుగా చేసినప్పుడు అమ్మాయ ఇంకా నేను రాజు అయిపోయాను, చర్చికి వెళ్ళవసరంలా, నాకు టైం లేదు అని చెప్పి అన్నాడా? నేను లెక్కలేంతమంది విశ్వాసంలో చూస్తున్నాను, కొంచెం ఉన్నతమైన స్థానంలోకి వస్తే ఇంకా దేవుని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, దేవునితో సహవాసం కలిగి ఉండట్లేదు. ఇప్పుడు వినండి, మనం ఉన్నతమైన స్థాయిలోకి వచ్చామంటే డేంజర్లో ఉన్నాం. ఆత్మలో మనం బలపడి ఉండాలి, దేవునిలో ఎదిగి ఉండాలి, ఎక్కువగా దేవుని పనికి ఇవ్వాలి. అది కంపల్సరీ. అది ఆత్మ సంబంధమైన ఒక నియమము. ఇది కంపల్సరీ. ఈ విషయాన్ని గట్టిగా ఎవరు చెప్పట్లా. అందుకనే చాలామంది సమస్యల్లో ఉన్నారు, అందుకనే చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, అందుకనే చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరలా ఒకసారి వినండి, మనం ఉన్నత స్థాయికి వచ్చామంటే ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా ఎదగాలి. ఉన్నత స్థాయికి వచ్చామంటే ఇంకా ఎక్కువగా ప్రార్థనలో ఎదగాలి, ఎక్కువగా దేవుని పనికి ఇవ్వాలి. అందరూ విశ్వాసులు, వర్షిప్ లీడర్స్, దైవజనులతో సహా ప్రతి ఒక్కరూ దేవుని పనికి ఇవ్వాలి. మనకంటూ ఒక బలిపీఠం ఉండాలి, ప్రార్థనా బలిపీఠం ఉండాలి, ప్రార్థన చేయాలి, మనం యథార్థంగా ఉండాలి, మన జీవితాన్ని సరిచేసుకోవాలి, సాక్రిఫైస్ ఉండాలి. సాక్రిఫైస్ అంటే దేవుని పనికి ఇవ్వాలి. దైవజనుడు కూడా దేవుని పనికి ఇవ్వాలి. దేవుని పనికి ఇవ్వాలి అనే చెప్పే మనం ఎక్కువగా మనం దేవుని పనికి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, చాలా ధైర్యంగా చెప్తున్నాను. దేవుని పనికి ఇవ్వాలి అని చెప్పే నాకు 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఇల్లు కట్టుకోవాలి, దేవుని పని చేయాలి. నేను ఒక్కటే చేయగలను. నేనేం చేశాను తెలుసా? పాత ఇంటికి చిన్నగా మరమ్మతులు చేసి ఎక్కువ మొత్తం ఆ డబ్బులన్నీ ఉపయోగించేసి సువార్త ప్రకటిస్తున్నాను. దేవుని పనికి సంతోషంగా ఇచ్చినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, దేవుడు అభిషేకిస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, పరిచర్యను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. పరిచర్య ఉన్నతమైన స్థానానికి వెళ్ళిందంటే ఎంతో సాక్రిఫైస్ చేస్తేనే వెళ్తుంది. జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలి, ఉన్న డబ్బుల్ని సాక్రిఫైస్ చేసి ఉంటారు, ఎంతో సాక్రిఫైస్ చేసి ఉన్నతమైన పరిచర్య చాలామంది చేస్తున్నారు. వాళ్ళని మీరు ధిక్కరించమాకండి, ద్వేషించమాకండి. మనం ఎవరమో తెలుసా? దేవుని కుమారులం. ఎందరైతే తను అంగీకరిస్తారో వాళ్ళు దేవుని కుమారులు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. దేవుడు ఎవరో తెలుసా? ఆయన రాజులకు రాజు. ఒక రాజు కుమారులు ఎలా ఉంటారో తెలుసా? ఉన్నతంగా ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను.
దేవుడు అబ్రహాము నామాన్ని గొప్ప చేస్తానని చెప్పాడు. అబ్రహాముకి గొప్ప పేరిస్తానని చెప్పాడు. ఎందుకో తెలుసా? అబ్రహాం దేవుని కుమారుడు, నువ్వు నేను దేవుని కుమారులం. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు ఏమనుకుంటాడంటే తన కుమారులు గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటారు. మనం అనుకుంటామా? మన పిల్లలు గొప్పగా ఉండాలి, మన పిల్లలు ఆశీర్వదించబడి ఉండాలనుకుంటాం. దేవుడు అదే అనుకుంటాడు. సరే, దావీదు ఏం చేస్తాడో చూద్దాం. దావీదు రాజు అయిన తర్వాత చేసిన పనేంటి ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. దేవుని పనికి ఇచ్చిన తర్వాత దావీదు ఎలా ప్రార్థన చేస్తాడో వినండి. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవు నీవే. మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వల్లనే కలిగెను గదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. చూడండి, దేవుని పనికి సంతోషంగా అంత మొత్తం ఇచ్చిన తర్వాత దాని విలువ 100 కోట్లలో ఉంటుంది. దావీదు దగ్గర ఉన్నవాళ్ళు దేవుని పనికి ఎంత ఇచ్చారో లెక్కేస్తే 100 కోట్లలో ఉంటుంది. అంత ఇచ్చిన తర్వాత దావీదు ఏమంటాడంటే ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగుతుంది అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. బల పరాక్రమములు నీ దానములు. ఇంతగా ఇవ్వటానికి మేము ఎంత మాత్రపు వాళ్ళం. ఒకప్పుడు గుహలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానముగా ఉన్నవాళ్ళు, జీవితంలో విరక్తి పుట్టిన వాళ్ళంతా దావీదు దగ్గరికి వచ్చారు. దాదాపు 400 మంది. ఆ 400 మందికి దావీదు అధిపతి. దావీదు పరిస్థితి ఏంటి? సౌలు ఎప్పుడు చంపేస్తాడో తెలియదు. అది దావీదు పరిస్థితి. అటువంటి వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఎంతటి ఉన్నత స్థానానికి తీసుకొచ్చాడంటే వాళ్ళు దేవుని పని కోసం అంత ఇచ్చారు. బైబిల్లో ఉంటుంది, టు హూమ్ మచ్ ఈజ్ గివెన్ మచ్ ఈజ్ రిక్వైర్డ్. దేవుడు ఎక్కువ ఎవరికి ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. దాంతోపాటు దావీదు చేసిన ఇంకొక పని ఏంటంటే మీరు చూడండి, కీర్తనలు 132 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. దావీదు ఏమంటాడంటే దేవుని మందసానికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేసే వరకు నేను పడుకోను, నా మంచం మీదకెక్కను, నాకు కునుకుపాటు రానివ్వను. దేవుని సంబంధమైన విషయాల్లో దావీదుకు అంత ఆసక్తి ఉంది. దావీదు ఏం చేశాడో మీకు తెలుసు. ఆయన రాజు అయిన తర్వాత దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఏం చేశాడో ఒకసారి మీకు చెప్తాను వినండి. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు దేవుణ్ణి స్తుతించటం కోసం 288 మంది సింగర్స్ని ఏర్పాటు చేస్తారు. 4000 మంది మ్యూజిషియన్స్, వాయిద్యాలను వాయించే వాళ్ళని ఏర్పాటు చేస్తారు. ఇంకా అనేక మందిని దావీదు నియమిస్తాడు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రోజుకి 3 షిఫ్ట్లు అనమాట. 8 గంటలు, తర్వాత వేరే వాళ్ళు వస్తారు. 24 గంటలు దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాదాపు 5000 మంది ఉన్నారు. వాళ్ళు దేవునికి విన్నపం చేసేవాళ్ళు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు. మీరు కీర్తనలు చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చూసారు ఎంత బాగుందో? వాళ్ళు దేవునికి విన్నపాలు చేసేవాళ్ళు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు, దేవుని గురించి పాటలు పాడేవాళ్ళు, అలాగే సాక్రిఫైసెస్ ఇచ్చేవాళ్ళు. ఇలా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని ఆశీర్వాదాన్ని ప్రకటించేవాళ్ళు. దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ప్రతిరోజు 24 గంటలు ఇదే పని చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు దావీదు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవాడు. జీవితంలో సక్సెస్ అయిన తర్వాత
మనం డేంజర్ జోన్లో ఉంటాం. ఎక్కువగా దేవునికి విధేయత చూపించాలి, ఆత్మీయంగా బలపడాలి, ఎక్కువగా దేవుని పనికి ఇవ్వాలి. అది బైబిల్లో ఉన్న నియమం. అలా లేకపోతే ఖచ్చితంగా అపవాది శోధనలో పడిపోయి గందరగోళమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇది బైబిల్లో ఉన్న నియమం. మీరు సౌలుని చూడండి. సౌలు సామాన్యమైన వ్యక్తి నుంచి రాజు అయ్యాడు. ఆయన దేవుని మందసాన్ని పట్టించుకోడు, ఆయన శరీరానుసారంగా ఆలోచిస్తాడు. అసలు సౌలు పరిస్థితి ఎలా ఉండాలి? సౌలు తరతరాలుగా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాలి. అంత గొప్ప అవకాశం ఆయనకు వచ్చింది. ఆయన ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత దేవుని విషయాలు పక్కన పెట్టేస్తాడు. దేవుని మందసం గురించి అసలు పట్టించుకోడు. పట్టించుకోపోయేసరికి ఏమైంది? సౌలు కుటుంబము అక్కడితో అయిపోయింది, ఆ తరంతోనే అయిపోయింది. దావీదు చూడండి. దావీదు మనకు ఒక ఉదాహరణ. దావీదు తక్కువ స్థాయి నుంచి రాజైన తర్వాత దావీదు చేసింది ఏంటంటే 24 గంటలు దేవుని స్తుతించేవారిని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు దేవునికి విన్నపాలు చేస్తూ ఉంటారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటారు, సాక్రిఫైసెస్ ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉంటారు. వాయిద్యకారులు వాయిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ 24 గంటలు అదే పని, ప్రతిరోజు అదే పని. దావీదు కూడా దేవుని విలువ దావీదుకు తెలుసు. ఎందుకంటే అంత ఉన్నతమైన స్థానంలో ఉంటే చాలా డేంజర్ జోన్ అన్నమాట. దేవుని కాపుదల ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి, ఆత్మలో ఎదిగి ఉండాలి. దానికోసం దావీదు చేసింది ఏంటంటే రోజుకు 7 మార్లు ఆయన స్తుతించేవారు, రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవాళ్ళు. అలా చేసినప్పుడు దేవుని పనికి ఇచ్చినప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? నా ఇల్లు ఎంత గొప్పగా ఉంది, దేవుని మందసం ఏంటి ఎలా ఉంది, గొప్పగా దేవుని మందిరాన్ని కట్టాలి అని చెప్పి దావీదు అనుకుంటాడు. అలా అనుకున్నందుకు దావీదు వంశాన్ని దేవుడు తరతరాలు దీవించేస్తాడు. ఎంత గొప్పగా అంటే దావీదు వంశంలో నుంచి ఈ లోక రక్షకుడు వస్తాడు. దేవుడు నేను దావీదు కుమారుణ్ణి అని చెప్పుకుంటాడు. దేవుడు మన పట్ల అంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనం ఉన్నతమైన స్థాయికి వచ్చామంటే ఇంకెక్కువగా ఆత్మలో ఎదగాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి, ఎక్కువగా మనం దేవుని పనికి ఇవ్వాలి. మన వంశాన్ని తరతరాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి ఎంత ఉన్నతమైన జీవితం ఇస్తాడో తెలుసా? మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని నామం ఎలా మహిమపరచబడుతుందో చెప్పండి. మనం ఊబిలో ఉండిపోయి, మనం సమస్యల్లో ఉండిపోయి, మన ఇబ్బందుల్లో ఉండిపోయి తద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా? కాదు. నువ్వు ఆ సమస్యలను జయించుకుని బయటకు వస్తే, నువ్వు ఉన్నతమైన స్థానానికి వస్తే, నువ్వు వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దావీదు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. మన ఉద్దేశాలు పక్కన పెట్టేయాలి, మన స్వార్థాన్ని పక్కన పెట్టేయాలి. ఈ జీవితం మనం ఎందుకు జీవించాలంటే దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. అది మనం చేయాల్సింది. దానికోసం మనం చాలా సాక్రిఫైస్ చేయాలి, టైం సాక్రిఫైస్ చేసి ప్రార్థన చేయాలి, మనం యథార్థంగా ఉండాలి, ఆర్థికంగా దేవుని పనికి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతామో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడతామో, దేవుణ్ణి జీవితంలో జోక్యం చేసుకుంటాడు. దేవుణ్ణి నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు. దేవుణ్ణి సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి నామాన్ని గొప్ప చేస్తాడు. దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదం వచ్చేలా చేస్తాడు. దేవుడు నీ నామాన్ని గొప్ప చేయటం ఏంటి అని మీరు అనొద్దు. మనం దేవుని పిల్లలం. మన పిల్లలు గొప్పగా ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఉండాలని చెప్పి నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చర్చిలో నుంచుని నాకేం వద్దు, ఆశీర్వాదం వద్దు, డబ్బుల గురించి మాట్లాడకూడదు అని చెప్పేవాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు గొప్పగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. వాళ్ళ పిల్లల గురించి గొప్పగా ఆలోచిస్తారు. ఎందుకంటే తండ్రి మనస్సు అటువంటిది. మన మనస్సే అలా ఉంటే దేవుని మనస్సు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. మన ద్వారా దేవుని నామం మహిమపరచబడి దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు, సౌలు వాళ్ళిద్దరి జీవితాన్ని పరిశీలించండి. ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. గొప్ప కార్యాలు పొందుకోవాలంటే మనం రిస్క్ చేయాలి. పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళాలంటే రిస్క్ చేయాలి. ఇజ్రాయేలీలకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశంలోకి నడిపిస్తాను. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు?
పాలు తేనెలు ప్రవహించే దేశంలో రాక్షసులు ఉన్నారు, అమ్మో మేము యుద్ధంలో గెలవలేం. వాళ్ళు నమ్మరు దేవుణ్ణి. యెహోషువ, కాలేబు నమ్ముతారు. దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు, మనం వెళ్ళి స్వాధీనం చేసుకుంటాం అంటారు. ఏంటి ప్రాబ్లం చెప్పనా? నువ్వు దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుస్తుంది, దేవుడు మాత్రమే నమ్మదగినవాడని నీకు తెలుస్తుంది. నువ్వు దేవుని కోసం రిస్క్ చేస్తావు. దేవుని కోసం రిస్క్ చేస్తేనే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నువ్వు వెళ్ళగలవు. దేవుని కోసం రిస్క్ చేసి డబ్బులు ఇస్తేనే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నువ్వు వెళ్ళగలవు. అదేంటి పాస్టర్ గారు అంత మాట అన్నారు? మీరు చూడండి, చాలామంది దైవజనులు ఏమీ లేకుండా రిస్క్ చేసి దేవుడు చెప్పాడని చెప్పి కట్టుబట్టలతో వచ్చేసి మిగతా జీవితాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేసి సాక్రిఫైస్ చేసి తమ జీవితాన్ని తమ కుటుంబాన్ని దేవునికి అర్పించేసి ఎంత గొప్ప పరిచర్యలు చేస్తున్నారో తెలుసా? సాక్రిఫైస్ లేకుండా పరిచర్య రాదు. నువ్వు రిస్క్ చేయకుండా అద్భుతమైన కార్యాలు పొందుకోలేవు. మన జీవితాన్ని సజీవ యాగముగా దేవుని చేతిలో పెట్టేయాలి. రిస్క్ చేస్తేనే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తారు. నువ్వు దేవుణ్ణి నమ్మాలి. దావీదు గొల్యాతు మీదకి వెళ్తున్నాడు, మిగతా వాళ్ళంతా ఎందుకు వెళ్ళలేదు? మిగతా వాళ్ళంతా పారిపోతారు. దావీదు రిస్క్ చేశాడు. ఎందుకు రిస్క్ చేశాడు తెలుసా? దావీదుకు తెలుసు దేవుడి గొప్పతనం ఏంటో, దావీదుకు తెలుసు దేవుడు ఎంత శక్తిమంతుడో, దావీదుకు తెలుసు దేవుడు నమ్మదగిన వాడు. నీకు అంత లోతుగా దేవుని గురించి తెలుసుంటే నువ్వు రిస్క్ చేస్తావు, గొల్యాతు మీదకి వెళ్తావు, గొప్ప విజయాన్ని పొందుకుంటావు. అంత లోతుగా దేవుని గురించి నీకు తెలుసుంటే, దేవునితో నీకు సహవాసం ఉంటే, దేవుడు సర్వశక్తిగల దేవుడని నీకు పర్సనల్గా నీకు తెలుసుంటే, దేవుడు నమ్మదగినవాడని నీకు తెలుసుంటే, నువ్వు రిస్క్ చేస్తావు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకుంటావు. లేకపోతే దూరంగా ఉండి కబుర్లు చెప్తా ఉంటారు. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో సహాయం చేయరు, దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. రిస్క్ చేయకుండా గొప్ప కార్యాలు మనం పొందుకోలేం. సాక్రిఫైస్ లేకుండా ఏది ఉండదు. మీకు ఒక విషయం చెప్పనా? మనకు నిత్యజీవం ఎలా వచ్చిందనుకున్నారు? పరలోకం ఎంత రిస్క్ చేసిందో తెలుసా? దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉమ్ములేస్తుంటే, అవమానిస్తుంటే, దారుణంగా మాట్లాడుతుంటే అంత రిస్క్ చేసినా మౌనంగా ఉండి ఆఖరి రక్తబొట్టు వరకు చిందించేసి తన ప్రాణం పెట్టేస్తే మనకి నిత్యజీవం వచ్చింది. పరలోకం అంత రిస్క్ చేసి దేవుడు తన ప్రాణం పెట్టేస్తే మనకి నిత్యజీవం వచ్చింది. మనం రిస్క్ చేసి దేవుణ్ణి నమ్మితే గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను.